అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక ప్రపంచానికి 10 గంటలలో ప్రమాదం. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, నేను మిమ్మల్ని లోపలికి తీసుకువెళతాను. గేటు జవాను మనల్ని లోపలికి తీసుకువెళ్లే రహస్య గుర్తు నాకు తెలుసు. లోపలికి వెళ్ళి నెంబర్ 2ని చూపిస్తాను. చంపేయండి అతన్ని. ఆ తర్వాత ఆ కేంద్రంలో నా మాటకి ఎదురు చెప్పేవాడు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే నేనే రెండో వాణ్ణి అవుతాను అప్పుడు, అన్నాడు సింగ్మింగ్. వెరీ గుడ్. ఏమిటా రహస్యమైన గుర్తు? అడిగాడు యుగంధర్. చాలా సింపుల్. కారు ఆపగానే, గేటు జవాన్ రాగానే మూమా 3 అనటం, అంతే, అన్నాడు సింగ్మింగ్. మీ నాయకుల్లో రెండో అతను ఎవరో ఎలా తెలుస్తుంది? అడిగాడు యుగంధర్. లోపలికి వెళ్ళాక హాలుకి కుడిపక్కన ఉన్న స్విచ్లో 3వ స్విచ్ నొక్కితే మా నాయకుడు నెంబర్ 2 క్రిందికి దిగి వస్తాడు అని చెప్పాడు సింగ్మింగ్. సిన్హా ఏ గదిలో బంధించారో ఎలా తెలుస్తుంది మాకు? అడిగాడు యుగంధర్. మేడ మీదున్న నడవాలోనికి వెళితే కుడివైపున ఉన్న గదులలో 3వ గది అది. ఆ గదిలోనే మీ హోంమంత్రి సిన్హా బంధింపబడ్డాడు, చెప్పాడు సింగ్మింగ్. వెరీ గుడ్ సింగ్మింగ్. నువ్వు నిజమే చెబుతున్నావో అబద్ధమే చెబుతున్నావో కాసేపట్లో తెలుస్తుంది. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళం. ఇదిగో, ఇది నీ మెడలో వేస్తున్నాను అంటూ లాకెట్ ఉన్న దండ ఒకటి సింగ్మింగ్ మెడలో వేశాడు యుగంధర్. ఏమిటిది? అడిగాడు సింగ్మింగ్. నీకే కాదు సింగ్మింగ్, మాకు తెలుసు ఎలక్ట్రానిక్స్ గురించి. నీ మెడలో ఉన్న లాకెట్లో ఎక్స్పోజివ్ ఉంది. అది ఎక్స్పోజ్ కావటానికి దాని ఫ్యూజ్ నా జేబులో ఉంది. మేట నొక్కితే నీ మొహం పేలిపోతుంది, జాగ్రత్త, అన్నాడు యుగంధర్. మాళవ్య నగరంలో ఉన్న శత్రువుల కేంద్రం చేరుకున్నారు. గేటు జవాను కారును లోపలికి వెళ్ళనిచ్చాడు. సింగ్మింగ్ గుర్తు చెప్పగానే పోర్టుకోలో కారు ఆగింది. నలుగురు కారు దిగారు. పోర్టుకోలో ఎవరూ లేరు. అందరూ హాల్లోనికి వెళ్లారు. హాల్లోనూ ఎవరూ లేరు. రాజు, యుగంధర్ 1000 కళ్లతో అంతా జాగ్రత్తగా చూస్తున్నారు. గోడ దగ్గరున్న పటాల్ని పరిశీలిస్తున్నారు. ఆ ప్యానెల్లో నల్లగా ఒక చోట ఏదో మెరుస్తూ ఉన్నాయి. అవి శత్రువుల కళ్ళా? సింగ్మింగ్ ఒక స్విచ్ నొక్కాడు. 2 నిమిషాల తర్వాత ఒకతను మెట్లు దిగి హాల్లోనికి వచ్చాడు. హలో సింగ్మింగ్, ఎవరో శత్రువుల్ని తీసుకువచ్చావు? అన్నాడు అతను నవ్వుతూ. అతని కళ్ళల్లో నిప్పులు. అతని శరీరం ఉక్కు కడ్డీలా ఉంది. అతని నవ్వులో విషం ఉంది. ఎస్ సార్, అన్నాడు సింగ్మింగ్ గజగజ వణుకుతూ. కమిన్. ఎందుకు ఇక్కడే నిల్చున్నారు? వీరు యుగంధర్, ఈయన భండార్కర్. ఓహో, మీరు మిస్టర్ రాజు అవునా? ఆఫ్టర్ ఆల్ మనందరం ఒకే ఇంట్లో ఉన్నాం. జయాపజయాలు దైవాధీనం అంటూ సింగ్మింగ్ దగ్గరకు వచ్చి అతని మెళ్ళో దండ ఒక్క లాగు లాగాడు. అది కింద పడింది. మిస్టర్ యుగంధర్, ఏదీ చూద్దాం. ఆ లాకెట్ని పేల్చండి. అందులో ఎక్స్పోజివ్ ఉందన్నారు కదా, అన్నాడు అతను నవ్వుతూ. యుగంధర్ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు. అతనికి ఎలా తెలిసింది? కారులో సింగ్మింగ్తో మాట్లాడిన మాటలు బహుశా ఇతను విన్నాడా? సింగ్మింగ్ జేబులో ఉండి ఉండాలి రేడియో ట్రాన్స్మిటర్ లాంటిదేదో. సింగ్మింగ్, యూ ఫూల్. నీకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పి ఉండకూడదు మేము. ఏదో లాకెట్ ఉన్న దండ మెడలో వేసి అది పేలుతుందని యుగంధర్ చెప్పగానే భయపడి వీళ్లను లోపలికి తీసుకువచ్చావు. సరే, నీ విషయం తర్వాత చూస్తాను. మిస్టర్ యుగంధర్, మీరు ఇక్కడ రావటానికి కారణం ఏమిటి? అడిగాడు అతను చాలా మర్యాదగా. యుగంధర్ జవాబు చెప్పలేదు. వెరీ గుడ్, నాకు అర్థమవుతుంది. సదుద్దేశంతోనే వచ్చారు. హోంమంత్రి సిన్హాని కాపాడడానికి. డోంట్ వరీ మిస్టర్ యుగంధర్, హోంమంత్రి సిన్హాకి ప్రస్తుతం ఎటువంటి అపాయమూ లేదు. ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంకో అరగంట లోపున హోంమంత్రి గుండె ఆగిపోతుంది. ఆలోగా అధికారం మాకు అప్పచెప్పితే
మీరు సిన్హా గారిని ప్రాణాలతో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవచ్చు అంటున్నాడు అతను. రాజు ఒక్కడుగు ముందుకు వేశాడు. అంతే. ఢామ్ 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 అని ఎక్కడి నుంచో తుపాకులు పేలాయి. కానీ గుళ్ళు ఎవరికీ గుచ్చుకోలేదు. మిస్టర్ రాజు, తొందరపడవద్దు, ఆవేశం వద్దు. నా మనుషులు గోడల వెనకాల దాక్కుని ఉన్నారు. ఎవరైనా చెయ్యి కదిపారో కాల్చేస్తారు, జాగ్రత్త అన్నాడు అతను. యుగంధర్ శత్రువునే చూస్తున్నాడు. సింగ్మింగ్ అంత సులభంగా ఇతన్ని జయించలేం. ఇంకొక అరగంటే వ్యవధి ఉంది. ఏం చేయాలి? ఎలా రక్షించటం దేశాన్ని ఈ ప్రమాదం నుంచి? ఎలా సిన్హాని రక్షించటం ఆలోచిస్తున్నాడు యుగంధర్. అవును, ప్రమాదమే. తన ప్రాణం, రాజు, భండార్కర్ ప్రాణాలు పోవచ్చు. పోతేనే సర్వప్రయత్నాలు, తుది ప్రయత్నాలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అదొక్కటే మార్గం, తప్పదు. బూటు కాలుతో నేల మీద కొడుతున్నాడు టకటకమని యుగంధర్. ఏమిటది యుగంధర్? ఓడిపోయామని రోషంతో, విసుగుతో అలా బూట్స్ కాలుతో నేల మీద తన్నుతున్నారా? లేక కోళ్ళో మీ అసిస్టెంట్కు ఏదైనా చెబుతున్నారా అడిగాడు అతను. యుగంధర్ నవ్వాడు. రెండూను. మీతో ముచ్చట్లు మాట్లాడుకుంటూ కూర్చుండే వ్యవధి నాకు లేదు. ఇదిగో టెలిఫోన్. ప్రధానికి, రాష్ట్రపతికి ఫోన్ చేసి పరిస్థితి చెప్పండి అన్నాడు అతను. యుగంధర్ భుజాలు చరిచాడు, తల ఊపాడు. ఫోన్ వైపు ఒక్క అడుగు వేశాడు. అదే గుర్తు. మెరుపులా రాజు ఒక్క ఉరికి ఉరికి సింగ్మింగ్ని వెనక నుంచి పట్టుకున్నాడు. అదే సమయంలో యుగంధర్ నెంబర్ 2ని అదే విధంగా గట్టిగా పట్టుకున్నాడు. రాజు, యుగంధర్లు వీపు వీపుకి ఆనించి నిలుచున్నారు. అంటే రాజుకు ముందు సింగ్మింగ్, యుగంధర్కి ముందు నెంబర్ 2 ఉన్నారు. శత్రు సైనికులు తుపాకీలు పేలిస్తే యుగంధర్ ముందున్న నెంబర్ 2, రాజుకు ముందున్న సింగ్మింగ్లు తుపాకీ గుళ్లకు గురై మరణిస్తారు. ఆ శత్రువులిద్దరినీ తమకు కవచాలుగా ఉపయోగించుకున్నారు రాజు, యుగంధర్లు. రెప్ప వాల్చేటంత వ్యవధిలో జరిగిన ఈ సంఘటనకి శత్రువులిద్దరూ చకితులయ్యారు. మిస్టర్ నెంబర్ 2, నీ పేరు నాకు తెలియదు. మాతో పాటు నీవు మరణించి ప్రపంచాన్ని ఆపదల పాలు చేస్తావో, నీ ప్రాణాన్ని కాపాడుకుంటావో ఆలోచించుకో అన్నాడు యుగంధర్. నెంబర్ 2 నవ్వాడు. ఇప్పుడిక నా ప్రాణం ఎలాగూ దక్కదు. నన్ను మీరు ఎలాగూ చంపేస్తారు. మమ్మల్ని, మీ దేశాన్ని రక్షించటం వల్ల నాకు జరిగే ప్రయోజనమేమీ లేదు. అరగంట ఇలాగే ఉందాం. ఈ ఇంటితో పాటు దేశంలో అనేక చోట్ల అణుబాంబులు పేలుతాయి. కోటాను కోట్ల ప్రజలు చస్తారు అన్నాడతను. నెంబర్ 2, నా విషయం మీకు తెలియదేమో. శత్రువుకైనా మిత్రుడికైనా మాట ఇస్తే నేను తప్పను. హోంమంత్రి సిన్హా గది ఎక్కడుందో చూపించి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు. ఈ ప్రమాదం నుంచి మా దేశం తప్పుకుందో నిన్ను ప్రాణాలతో మీ దేశం వెళ్ళనిస్తాం అన్నాడు యుగంధర్. మరి నన్ను అడిగాడు సింగ్మింగ్. నిన్ను కూడా చెప్పాడు యుగంధర్. నెంబర్ 2 నవ్వాడు. నిన్ను గురించి చాలా విన్నాను యుగంధర్. అవును, అన్నమాట తప్పవని నిలబెట్టుకుంటారని విన్నాను. అయినా నాకేమిటి ప్రయోజనం? నా దేశానికి వెళితే అక్కడ నన్ను చంపేస్తారు. చావు ఎలాగూ తప్పదు నాకు అన్నాడు. చావుకు మీరిద్దరూ అర్హులైనా ఒక్క వాగ్దానం ఇస్తాను. మీకు ఇష్టమొచ్చిన దేశానికి ఏ పేరుతో, ఏ మారువేషంతో వెళ్ళదలుచుకున్నా ఆ పేరుతో మీకు పాస్పోర్ట్ తయారు చేయించి డబ్బు ఇచ్చి మిమ్మల్ని ఆ దేశానికి పంపిస్తాను. చైనాకే వెళ్ళవలసిన అవసరం లేదు. ఆలోచించుకోండి అన్నాడు యుగంధర్. నెంబర్ 2 ఆలోచిస్తున్నాడు. త్వరగా, టైం అవుతుంది అన్నాడు యుగంధర్. సరే, జవాబు చెప్పాడు నెంబర్ 2. హోంమంత్రి సిన్హా పడుకునే ఉన్నారు. గదిలో ఇంకెవ్వరూ లేరు. తనకి లేవాలని ఉంది, లేచి నడవాలని ఉంది. లేచి నడిస్తే గుండెకి బరువు ఎక్కువై త్వరగా ఆగిపోతుందని చైనీస్ సర్జన్ చెప్పాడు. అంతలో తలుపు తెరుచుకుంది. నెంబర్ 2, తర్వాత యుగంధర్, నెంబర్ 3, ఆ తర్వాత రాజు, భండార్కర్ గదిలోనికి వచ్చారు. భండార్కర్ తలుపు మూసి గడియ పెట్టేశాడు. యుగంధర్ని చూడగానే సిన్హా మొహం ఆశతో వెలిగిపోయింది. అదుగో సిన్హా
ఎలా ఆ డివైజర్ని డిస్కనెక్ట్ చేస్తారో యుగంధర్, నాకు మాత్రం తెలియకుండా ఉంది. మా చైనీస్ సర్జన్ రావాలి. అతను నా ఆదేశాన్ని పాటించడు. చైనాలో ఉన్న మా నాయకుడు ఆదేశాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అన్నాడు నెంబర్ 2. యుగంధర్ గదంతా పరీక్షగా చూశాడు. అది ఆపరేషన్ థియేటర్. భయపడకండి, ఎవరూ గదిలోనికి రాకుండా చూడండి. భండార్కర్, అది మీ బాధ్యత. రాజు సహాయం నాకు కావాలి అన్నాడు యుగంధర్. క్షణాల మీద ఆపరేషన్ తాలూకు సామాగ్రిని పక్కన పెట్టేసుకున్నారు యుగంధర్, రాజులు. రాజు సిన్హాకి మత్తుమంది ఇచ్చాడు. యుగంధర్ ఆపరేషన్ ప్రారంభించాడు. 12 గంటలకి ఇంకా 3 నిమిషాలు ఉందనగా సిన్హా గుండెకి కనెక్ట్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ తీస్తున్నాడు యుగంధర్. యుగంధర్, వరుస క్రమంగా డబ్ డబ్ అంటూ ఆల్టర్నేటివ్గా శబ్దాలు రాకుండా ఉంటే, కరెంటు ఆగిపోతే అణుబాంబులు పేలుతాయి, జాగ్రత్త అన్నాడు నెంబర్ 2. అవును తెలుసు అంటూ యుగంధర్ తన చేతి గడియారం తీసి ఆ డివైజర్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఈ గడియారం కొట్టుకుంటూ ఉన్నంతకాలం ఆ అణుబాంబులు పేలవు. అణుబాంబులు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని డిస్కనెక్ట్ చేసి దేశాన్ని కాపాడేందుకు ఎలక్ట్రానిక్ అణుశక్తి నిపుణులకి చాలా వ్యవధి ఉంది అన్నాడు యుగంధర్. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర మంత్రులు యుగంధర్ని చూడగానే ఏమైంది అని అడిగారు. 12 గంటలు దాటిపోయింది. 12:30 అయింది. దేశము, ప్రపంచము ప్రమాదం నుంచి తప్పించుకుంది. హోంమంత్రి సిన్హా గుండెకు ఉంచిన డివైజర్ ఇదిగో అంటూ చేతి గడియారాన్ని చూపించాడు యుగంధర్. యుగంధర్, అసాధ్యమైనది సాధించారు అంటున్నాడు రాష్ట్రపతి. నేను కాదు సాధించింది, ప్రవీణ్ గుప్తా సాధించాడు ఈ పని. తను సాధించి కళ్ళారా చూసే భాగ్యం లేదు ఆయనకి. పాపం, మనమంతా ఆయనకు జోహార్లు అర్పించాలి. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం అన్నాడు యుగంధర్. సమాప్తం. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన ప్రపంచానికి 10 గంటలలో ప్రమాదం నవల సమాప్తం. ఈ నవల 1955, 1965 మధ్య కాలం నాటిది. ఆ కాలంలోనే ఎలక్ట్రానిక్ డివైజ్ని ఒక వ్యక్తి గుండెలో అమర్చటం వంటి విషయాలను ఎంతో చక్కగా రచించారు రచయిత. ఈ నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లు లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.